హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లైట్ షాప్ ఎపిసోడ్ 5 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 1 to 4 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ అంబులెన్సెస్ హాస్పిటల్కి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో కోమాలో ఉన్న వాళ్ళందరికీ ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. సో మనకు ముందుగా మిన్ని చూపిస్తారు. తన వర్క్ కంప్లీట్ చేసుకొని తన ఇంటికి మెట్రోలో వెళ్తూ ఉంటాడు. ఆ రోజు తన గర్ల్ఫ్రెండ్ బర్త్డే అని ఫ్లవర్స్ ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్ కొనుక్కొని వెళ్తాడు. కానీ తన గర్ల్ఫ్రెండ్కి మెసేజ్ చేసేటప్పుడు తన గర్ల్ఫ్రెండ్కి ఇతను ఇంటికి రావడం ఇష్టం లేనట్టు తెలుస్తుంది. తన గర్ల్ఫ్రెండ్ ఎవరో కాదు, జియోంగ్. నిజానికి జియోంగ్ డెఫ్ అండ్ డంబ్ అని మిన్ వాళ్ళ అమ్మ తన దగ్గరికి వెళ్ళి నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పి ఉంటుంది. ఆ బాధతో తను ఊరి నుంచి వెళ్ళిపోయేకి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. సో దానివల్లే ఇప్పటి వరకు మనం ఎప్పుడు జియోంగ్ని చూసినా తన దగ్గర ఒక సూట్ కేసు ఉంటుంది. మిన్కి ఇలాంటిదేదో జరిగి ఉంటుందని డౌట్ వచ్చి ఏం జరిగింది అని తనతో అడుగుతాడు. తను దాని గురించి ఏం చెప్పకుండా చివరిసారిగా తనని కలిసేకి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ మనకు హీవోన్ ఇంకా యూన్ని చూపిస్తారు. వాళ్ళు కొత్తగా ఇల్లు చూసేకి వెళ్ళి ఉంటారు. అక్కడ బ్రోకర్ హీవోన్ని చూసి యూన్ వాళ్ళ అమ్మ అనుకుంటాడు. కానీ నిజానికి వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళిద్దరూ లెస్బియన్స్. అందుకే పక్కన ఎవరు అపార్థం చేసుకోకూడదని చుట్టుపక్కల ఎవ్వరూ లేని చోట ఇల్లు తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్రోకర్ అలా చెప్పినప్పుడు ఇక్కడ హీవోన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక్కడ వాళ్ళ గురించి బ్రోకర్కి సరిగ్గా చెప్పలేదని యూన్ హీవోన్ పైన చాలా కోప్పడుతుంది. నిజానికి హీవోన్ యూన్ గురించి తలుచుకొని ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే హీవోన్కి ఆల్రెడీ చాలా ఏజ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి బయట తెలిస్తే యూన్ బయట సరిగ్గా తిరగలేదని తను సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ యూన్ హీవోన్ పైన చాలా కోప్పడుతుంది. అందుకే మనం స్టార్టింగ్ నుంచి యూన్ సైలెంట్గా ఉండే ఇంటిని ప్రిఫర్ చేస్తూ ఉన్నట్లు మనకు చూపించారు. తను కోమాలోకి వెళ్ళినా కూడా తను ముందు ఎలాంటి ఇల్లు కావాలనుకునిందో అలాంటి ఇంటినే అక్కడ కూడా వెతుకుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు హ్యూంజుని చూపిస్తారు. తన స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అక్కడ జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హ్యూంజుని పిలుచుకొని వెళ్ళేకి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళేకి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో మనకి జియోంగ్ తన ఫ్రెండ్స్తో వెళ్తూ ఉండడం చూపిస్తారు. ఆ చీకటి వీధిలో ఎప్పుడు భయపడుతూ పాటలు పాడుకుంటూ వెళ్ళే అతనే ఈ కుర్రాడు. సో తను వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు ఇక్కడ తను ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఒక బస్ డ్రైవర్ని చూపిస్తారు. తను ఎవరో కాదు, ఇంతకుముందు యుంగ్జోకి ఫుల్గా లిఫ్ట్లో తడిసిపోయి కనిపించి ఉంటాడు. అతనే ఈ బస్ డ్రైవర్. తన బస్కి ఏదో ఇష్యూ వచ్చిందని వాళ్ళ కంపెనీకి కాల్ చేసి చెప్తాడు. కానీ ఆ టైంలో ఆ కంపెనీ గ్యారేజెస్ ఏవి ఓపెన్లో ఉండవు. అందుకే ఆ కంపెనీ వాళ్ళు నువ్వు ప్రైవేట్ గ్యారేజ్కి తీసుకొని పోతే బిల్ మొత్తం నువ్వే పే చేయాల్సి వస్తుందని చెప్తారు. దానివల్ల అతను ఏమి చేయలేక ఆ బస్ని అలాగే తీసుకొని వెళ్తాడు. సో బస్ స్టార్ట్ అవుతూనే ఒక ఓల్డ్ ఉమెన్ ఒక చిన్న కుర్రాడిని బస్లో కూర్చోబెట్టి వెళ్తుంది. తను వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్తో ఆ పిల్లోడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఇంకోవైపు మిన్ మెట్రో దిగి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను మెట్రో దిగేటప్పుడు ఫ్లవర్స్ ఇంకా స్వీట్స్ లోపలే మర్చిపోయి ఉంటాడు. తను అవి తెచ్చేకి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అన్న తన దగ్గరే ఉందని సంతోషించి తను జియోంగ్కి తను బస్లో వస్తున్నాడని బస్ స్టాప్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయమని చెప్తాడు. సో ఆ మెసేజ్ చూసుకొని జియోంగ్ కూడా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేకి బయలుదేరుతుంది. అందుకే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఎప్పుడు జియోంగ్ బస్ స్టాప్లోనే కూర్చొని ఉంటుంది. నెక్స్ట్ బస్లోకి జియోంగ్ కూడా వస్తాడు. ఇంకోవైపు రోడ్లో హీవోన్ ఇంకా యూన్ గొడవపడి ఇక్కడ హీవోన్ తన శాండిల్స్ని రోడ్లోకి విసిరేస్తుంది. వాళ్ళిద్దరూ మ్యాచింగ్ రెడ్ శాండిల్స్ వేసుకొని ఉంటారు. యూన్ అక్కడ బస్ ఆపి బస్ ఎక్కేస్తుంది. తన వెనకాలే హీవోన్ కూడా అదే బస్ ఎక్కుతుంది. సో అప్పటికే బస్లో ఏదో ఇష్యూ ఉందని తనకి అలారం వస్తూ ఉంటుంది. తను బస్ని అవుట్ ఆఫ్ సర్వీస్ వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రూట్లో లాస్ట్ బస్ ఆ బస్సే. అందుకే ఆ బస్ కోసం హ్యూంజు ఇంకా వాళ్ళమ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ డ్రైవర్ బస్ ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హ్యూంజు ఇంకా వాళ్ళమ్మ ఆ బస్ వెనకాలే పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అది చూసి డ్రైవర్ నెక్స్ట్ ఇంకో బస్ ఏది రాదని వాళ్ళ కోసం ఆ బస్ని ఆపుతాడు. సో ఇప్పటిదాకా మనం చూసిన క్యారెక్టర్స్ అందరూ ఆ బస్లో ఉన్నారు. అప్పటికే ఆ ఏరియాలో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ బస్ ఒక బ్రిడ్జ్ పైకి చేరుకోగానే సడన్గా వెనకాల టైర్ బ్లాస్ట్ అవుతుంది. సో ఇక్కడ బస్ కంట్రోల్ తప్పిపోయి ఆ బ్రిడ్జ్ని గుద్దుకుంటుంది. ఆ బస్ స్పీడ్గా వెళ్తూ ఉండడంతో కంట్రోల్ తప్పి ఆ బ్రిడ్జ్ని గుద్దుకొని పక్కన నీళ్ళల్లోకి పడిపోతుంది. ఇక్కడ నీళ్ళలోకి బస్ పడిపోతూ ఉన్నప్పుడు హ్యూంగ్జుని వాళ్ళమ్మ
ఇంకా యూన్ని హీవోన్ గట్టిగా పట్టుకుంటారు. సో అప్పుడే మిన్ చేతిలో ఉండే తన మొబైల్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే మనకు ఫస్ట్ ఎపిసోడ్లో మిన్ తన మొబైల్ తీసి జియోంగ్కి ఇస్తున్నప్పుడు డ్యామేజ్ అయిపోయినట్లు చూపిస్తారు. తనకి యాక్సిడెంట్ జరిగిందని తనకి అప్పటికీ తెలియదు. నిజానికి తను జియోంగ్ని కూడా మర్చిపోయి ఉంటాడు. ఇంకోవైపు జియోంగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దారిలో తను బ్రిడ్జ్ పై నుంచి ఆ బస్ పడిపోవడం చూస్తుంది. అది చూడగానే తను భయపడుతూ మిన్కి కాల్ చేస్తుంది. కానీ మిన్ కాల్ లిఫ్ట్ చేయడు. వాళ్ళని కాపాడేకి తను 911కి కూడా కాల్ చేస్తుంది. కానీ తను మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి ఏమి చెప్పలేకపోతుంది. తను వెంటనే పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే అంబులెన్స్ అన్నీ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే యోంగ్జీ ఇంకా అందరూ నర్సెస్, డాక్టర్స్ కలిసి ఆ యాక్సిడెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ ఎపిసోడ్లో విన్నది ఈ బస్ యాక్సిడెంట్ గురించే. ఆ బస్ డ్రైవర్కి కడుపులో ఫుల్గా నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయి. తన వల్ల ఇదంతా జరిగిందని తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే తను లిఫ్ట్లో కనిపించినప్పుడు లిఫ్ట్ మొత్తం నీటితో నిండిపోతుంది. అప్పటికే అక్కడికి ఆ బస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసి ఉంటారు. జియోంగ్ కూడా మిన్ని వెతుక్కుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ బయట వాళ్ళ అమ్మా నాన్నని చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వల్లే ఇదంతా జరిగిందని తనని కలవడానికి వచ్చినప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగినందుకు తను చాలా బాధపడుతూ ఉంటుంది. పేషెంట్స్ కండిషన్ని బట్టి ఒక్కొక్కరిని డాక్టర్స్ బయటికి తీసుకొని వస్తారు. మొదటగా బస్ డ్రైవర్ చనిపోయి ఉంటాడు. తన బాడీని తీసుకుని వచ్చి అతని వైఫ్కి ఇస్తారు. సో తను చనిపోయి తన ఆత్మ తన వల్లే ఇదంతా జరిగిందని బాధతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు జియోంగ్ని చూపిస్తారు. తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అంతేకాకుండా తన కాళ్ళు కూడా విరిగిపోయి ఉంటాయి. అందుకే జియోంగ్ తనతో నువ్వు నేను ఇద్దరం ఒకటే అని చెప్పినప్పుడు తన మైండ్కి తన ఒరిజినల్ కండిషన్ తెలిసి తనకి కాళ్ళు విరిగిపోయినట్లు నడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ బయటికి హ్యూంగ్జూని తీసుకొని వస్తారు. తన దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి ఉంటాడు. కానీ ఆయన ఫ్యూనరల్ డ్రెస్లో ఉంటాడు. ఎందుకంటే అప్పటికే హ్యూంగ్జూ వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. ఇక్కడ తను కూడా కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. చాలాసేపటికి మిన్ బయటికి రాకపోవడంతో వాళ్ళమ్మ నాన్న అతను చనిపోయాడు అనుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళమ్మ జియోంగ్తో మిన్ చేసిన చాట్ చూసి ఇదంతా జియోంగ్ వల్లే జరిగిందని, జియోంగ్తో నీ వల్లే నా కొడుకు చనిపోయాడని మెసేజ్ చేస్తుంది. అప్పటికే తన వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతున్న జియోంగ్ ఆ మెసేజ్ చూసి ఇంకా బాధపడి నేను కూడా మిన్ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి రిప్లై ఇస్తుంది. తను అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మిన్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. డాక్టర్లు ఎంతో కష్టపడి తన కండిషన్ని కాస్త బెటర్ చేస్తారు. అప్పుడే మిన్ని బయటికి తీసుకొని వచ్చి వేరే వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. మనకు స్టోరీ స్టార్టింగ్లో డాక్టర్ బయటికి వచ్చి మేము చేయాల్సిందంతా చేశాము, ఇప్పుడంతా తన విల్ పవర్ పైన డిపెండ్ అయిందని చెప్పాడు. అప్పుడు అతను మాట్లాడింది ఇక్కడ మిన్ గురించే. సో మిన్ని వార్డ్ షిఫ్ట్ చేసేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని ఉంటారు. వాళ్ళు అప్పుడు జియోంగ్ పంపించిన మెసేజ్ని చూస్తారు. అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. మిన్ చనిపోయాడు అనుకొని జియోంగ్ కూడా ఊరి వేసుకుంటుంది. అప్పుడే అది చూసి మిన్ వాళ్ళ నాన్న తొందరగా మిన్ ఇంకా బ్రతికే ఉన్నాడని రిప్లై ఇస్తాడు. తన మొబైల్ పక్కనే ఉంటుంది, కానీ తను వేలాడుతూ ఉంటుంది. తను ఎలాగైనా తప్పించుకోవాలని తన చేతులతో ఆ తాడుని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే తన చేతికుండే గోర్లు విరిగిపోతాయి. తను ఇక్కడ చనిపోతుంది. అందుకే స్టార్టింగ్లో మనకి జియోంగ్ని చూపించినప్పుడు తన గోర్లు వెనక్కి ఉంటాయి. హ్యూంజూ లాగానే యూన్ కూడా కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. హీవోన్ చనిపోయి ఉంటుంది. సో అందుకే అందరూ ఇంకో లోకంలోకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళందరికీ మొత్తం చీకటిగానే ఉంటుంది. ఆ లైట్ షాప్ ఒక్కటే వెలుతురుని ఇస్తూ ఉంటుంది. సో చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కాపాడుతూ ఉంటారు. హీవోన్ చనిపోయి ఉంటుంది. అందుకే తను తిరిగి వెళ్ళలేదు. కానీ యూన్ని బ్రతికించాలని తనతో పాటే హీవోన్ తిరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు హ్యూంజూ వాళ్ళమ్మ కూడా చనిపోయి తన కూతుర్ని కాపాడేకి తనతోనే ఉంటుంది. కానీ జియోంగ్ మాత్రం మిన్ కోసం వచ్చి బస్టాప్లో కూర్చున్నా కూడా అందరూ వాళ్ళ ఇష్టమైన వాళ్ళని గుర్తుపట్టినట్లు ఇక్కడ మిన్ జియోంగ్ని గుర్తుపట్టాడు. అది తలుచుకొని తను చాలా బాధపడుతూ ఉంటుంది. తను ఎన్నిసార్లు బస్టాప్లో జియోంగ్ని చూసినా కూడా ఎవరో తెలియనట్లుగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జియోంగ్ చనిపోయి ఉంటుంది. తన బాడీ మార్టిషియన్ సోఖీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ సోఖీ తన అసిస్టెంట్తో చనిపోయిన వాళ్ళకి ఫ్యూనరల్ మేము 3 డేస్లో చేస్తామని, ఎందుకంటే ఆ 3 డేస్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వాళ్ళు చేయాల్సిన పని చేసి తిరిగి సంతోషంగా ఆఫ్టర్ లైఫ్కి వెళ్తారు అని చెప్తాడు. సో ఇదంతా చెప్పి తను జియోంగ్ బాడీని ఒక ఫ్రీజర్లో పెట్టి లాక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో జియోంగ్ సంతోషంగా ఒక బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిన్ వస్తాడు. అతను ఇక్కడ జియోంగ్ని చూసి హ్యాండ్ని వేవ్ చేస్తాడు. అది చూసి జియోంగ్ చాలా సంతోషిస్తుంది. కానీ అది నిజం కాదు. నిజానికి మిన్కి జియోంగ్ ఇంకా గుర్తుకు రాలేదు. అప్పుడే మనం ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిన సీన్ని జియోంగ్ పర్స్పెక్టివ్తో చూస్తాము. మిన్ తనని బస్ స్టాప్లో వెయిట్ చేయమని చెప్పినందుకు చనిపోయిన తర్వాత కూడా తను బస్ స్టాప్లో తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు అక్కడి నుంచి మిన్ వెళ్ళినా కూడా తను ఆమెను గుర్తుపట్టలేకపోతూ ఉంటాడు. రియల్ లైఫ్లో తను డెఫ్ అండ్ డమ్ కాబట్టి తను మిన్తో మాట్లాడలేకపోతుంది. అప్పుడే మనకు జియోంగ్ ఇంకా మిన్ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు తిరిగిన ప్లేసెస్ని చూపిస్తారు. ఒక టెంపుల్లో మిన్ జియోంగ్కి డ్రమ్ వాయిస్తూ సౌండ్తో ఐ లవ్ యూ చెప్పడం నేర్పించి ఉంటాడు. అక్కడొచ్చి వైబ్రేషన్స్తో తను అది తెలుసుకుంటుంది. అప్పుడే ఇక్కడ మిన్కి గుర్తుకు రాకపోవడంతో తను అక్కడ ఉండే బెంచ్ని తన నెయిల్స్తో ట్యాప్ చేస్తుంది. అయినా సరే మిన్కి ఏది గుర్తు రాదు. చివరిగా తను అక్కడ మాట్లాడగలుగుతుంది. అప్పటికే తనకి 3 days ఫ్యూనరల్ టైం అయిపోతూ ఉంటుంది. అందుకే డైరెక్ట్గా నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదని మిన్తో మీ ఇంటికి వెళ్దామని అడుగుతుంది. నిజానికి తను మిన్ని చంపి ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ తన ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ తను మిన్ గాయాలని కొడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫిజికల్ గాయాలు కాదు, తన సోల్ని ఇక్కడ తను కొడుతూ ఉంటుంది. అలాగే తనని గుర్తు చేసి తను బ్రతకాలని విల్ పవర్ని పెంచేకి వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అన్నిటికీ తను మిన్ని పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. అందులో భాగంగానే తను మిన్ని ఒక థియేటర్కి తీసుకొని వెళ్తుంది. అప్పుడే అక్కడ ఉండే రియల్ మనుషులు ఎవరో అక్కడ కూర్చొని ఉన్నట్లు గమనించి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకోసారి వాళ్ళిద్దరూ తిరిగిన టెంపుల్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్తుంది. అక్కడ తను జియోంగ్ని కొడుతూ ఉంటే అక్కడ ఉండే మాంక్ కూడా అది చూస్తాడు. అందుకే డాక్టర్స్ కూడా తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని, కానీ ఏదో విషయం అతన్ని బ్రతికించి ఉందని ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి అతన్ని బ్రతికించేకి జియోంగే ఇదంతా చేస్తూ ఉంటుంది. తనకి గుర్తుకు వస్తే తన విల్ పవర్ పెరుగుతుందని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. జియోంగ్ ఇంటిని ఖాళీ చేసి తన వస్తువులు బయటికి తీసేకి తన ఓనర్ ఎవరో 2 వ్యక్తుల్ని జియోంగ్ ఇంటికి పంపిస్తుంది. కానీ అక్కడ కూడా జియోంగ్ మిన్ని కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ పని చేసే వాళ్ళు భయపడి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ జియోంగ్ టైం అయిపోయి ఉంటుంది. ఫ్యూనరల్ కోసం రెడీ చేసేకి సోకి ఫ్రీజర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫ్రీజర్ డోర్ గట్టిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అతను తన అసిస్టెంట్తో తనకి అప్పుడే వెళ్ళడం ఇష్టం లేదేమో అని, ఇంకొక రోజు తనకి టైం ఇద్దామని, తను చేయాల్సిన పని చేసుకుని వస్తుందని చెప్తాడు. సో ఆ ఫ్రీజర్ని బలవంతంగా ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఆఫీసర్ ఇంకా వాన్యాంగ్ లైట్ షాప్లో ఉంటారు. ఇద్దరూ కలిసి కాఫీ తాగుతారు. అక్కడ ఉండే చాక్లెట్ ర్యాపర్ బాక్స్ని ఇక్కడ ఆఫీసర్ గమనిస్తాడు. వాన్యాంగ్ని హ్యుంజు నీ కూతురా అని అడుగుతాడు. దానికి అతను నాకు కూతురు ఉందని, కానీ హ్యుంజు నా కూతురు కాదని చెప్తాడు. తను ఆ ఆఫీసర్తో అతని ఫ్యామిలీ గురించి అడుగుతాడు. దానికి ఆఫీసర్ నాకు వైఫ్ ఉందని, పిల్లలు లేరని చెప్తాడు. తన వైఫ్కి మిస్క్యారేజ్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వర్షం ఆగిపోతుంది. ఇక్కడ ఆఫీసర్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక్కడ మనకు ఆ ఆఫీసర్ పాస్ట్ని చూపిస్తారు. తను ఎప్పుడు వర్క్ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తన వైఫ్కి ఇష్టం ఉండదు. కానీ ఆఫీసర్ సాంగ్సిక్ మాత్రం నేను పని చేసేది జనాల్ని కాపాడేకని, అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. సో తను బయటంతా తిరుగుతూ ఉంటాడు. అతనికి ఆ షెఫ్ తిరిగే స్కూటర్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. షెఫ్ అంటే ఇంతకుముందు ఈ ఆఫీసర్ తరుముకుంటూ వెళ్ళిన అతను. చివరికి ఆఫీసర్ ఒక స్కూల్ దగ్గరికి చేరుకుంటాడు. తను లోపలికి వెళ్ళి చూస్తున్నప్పుడు తనకి లాకర్స్ పైన ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరుని తను తన వైఫ్ వాళ్ళ పిల్లలు పుడితే పెడదామని అనుకుంటూ ఉంటారు. కానీ తన వైఫ్కి మిస్క్యారేజ్ అయిపోయి ఉంటుంది. డాక్టర్ ఈ విషయాన్ని తనతో చెప్తున్నప్పుడు ఆ టైంలో కూడా ఆఫీసర్ వర్క్ మీద బయటికి వెళ్ళి ఉంటాడు. అందువల్ల తన వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్లనే వాళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. ఇదంతా ఇక్కడ సాంగ్సిక్కి గుర్తుకు వస్తుంది. తను పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి లైట్ షాప్ ముందు నుంచి వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు. అతను అక్కడి నుంచి వెళ్ళడం వాన్యాంగ్ చూస్తాడు. ఇంకోవైపు హ్యుంజు మళ్ళీ ఆ లైట్ షాప్ దగ్గరికి వెళ్ళేకి భయపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దారిలో తనకి ఒక డాగ్ కనిపిస్తుంది. ఆ డాగ్ అరుపులకే ఫస్ట్ ఎపిసోడ్లో బ్యాంగ్జిన్ నిద్ర రాలేదని ఆ డాగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. తను ఒక పక్క చలికి ఐస్ అయిపోతూ ఉంటాడు.
ఇంకో పక్క డాగ్ సౌండ్స్ వస్తున్నాయని ఆ డాగ్ని వెతుకుతూ ఉంటాడు. తనకి ఆ డాగ్ దొరికితే తను చంపేస్తాడేమో అని ఇక్కడ హ్యూంజు ఆ డాగ్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. తను లిఫ్ట్లో తన ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు సడన్గా లిఫ్ట్లోకి మిన్ వస్తాడు. జియోంగ్ తనని కొడుతూ ఉండడం వల్ల తన షర్ట్ నుంచి ఇక్కడ రక్తం కారుతూ ఉంటుంది. అతన్ని చూసి హ్యూంజు చాలా భయపడిపోతుంది. తన వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది. మిన్ది కూడా తన పక్క ఫ్లాటే, సో అందుకే మిన్ కూడా తన వెనకాలే వస్తూ ఉంటాడు. అది చూసి హ్యూంజు ఇంకా భయపడిపోతుంది. తను హ్యూంజు పక్క నుంచి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. అప్పుడే తనకి అసలు తను ఆ ఫ్లాట్లో ఎందుకు వచ్చాడో, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఏమీ గుర్తుకు రావట్లేదని చెప్తాడు. అదే విషయం తను హ్యూంజుని కూడా అడుగుతాడు. సడన్గా మాట్లాడుతూ తను అక్కడే కింద పడిపోతాడు. అది చూసి హ్యూంజు చాలా భయపడిపోతుంది. అప్పుడే సూట్ కేసు తీసుకొని జియోంగ్ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే సడన్గా లోపల నుంచి హ్యూంజు వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేసి హ్యూంజుని లోపలికి లాక్కుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో లాగా జియోంగ్ మళ్ళీ మిన్ని సూట్ కేసులో వేసుకొని తీసుకొని వెళ్తుంది. తను వెళ్తూ వెళ్తూ హ్యూంజు ఇంకా వాళ్ళమ్మని మీరిద్దరూ ఒకరినొకరు ఎలా గుర్తుపడుతున్నారని అడుగుతుంది. ఎందుకంటే మిన్కి తను ఏం చేసినా కూడా గుర్తుకు రావడం లేదు. కానీ హ్యూంజు ఇంకా వాళ్ళమ్మ ఏమీ మాట్లాడకుండా లోపల సైలెంట్గా ఉండిపోతారు. జియోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యూంజు వాళ్ళమ్మ నిజానికి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే తనకి 3 days అయిపోయాయి. తన బాడీని ఫ్యూనరల్ కోసం రెడీ చేసి తన నోట్లో దూది పెట్టేసి ఉంటారు. ఇక్కడ తను సైగ చేస్తూ తన కూతురితో లైట్ తెచ్చావా అని అడుగుతుంది. తను చనిపోయిన విషయం తనకు కూడా తెలుసు. కానీ తన కూతుర్ని కాపాడుకునేకి తనని డైలీ లైట్ షాప్కి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ హ్యూంజు డైలీ నేను అక్కడికి వెళ్ళలేనని, నాకు భయం వేస్తుందని చెప్తుంది. అంతేకాకుండా స్కూల్లో నాతో ఎవ్వరూ మాట్లాడరు, బయటికి వస్తే స్ట్రేంజర్స్ ఎదురొస్తారు అని చెప్పి భయపడుతూ ఏడుస్తుంది. సో హ్యూంజుకి ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళమ్మ చనిపోయిందని, తను కోమాలో ఉందని తెలియదు. అక్కడి నుంచి లైట్ షాప్ ద్వారానే బయటపడచ్చని వాళ్ళమ్మకి తెలిసి డైలీ తను హ్యూంజుని అక్కడికి పంపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళమ్మ ఫ్యూనరల్కి కూడా సోఖి మొత్తం రెడీ చేసేసి ఉంటాడు. సో వాళ్ళమ్మకు కూడా హ్యూంజుని కాపాడేకి ఎక్కువ సమయం లేదు. ఇంకోవైపు యాంగ్జీ ఎప్పటిలాగానే తన డ్యూటీకి వెళ్తూ ఉంటుంది. ఒక ఓల్డ్ ఉమెన్ చనిపోయి తన ఫ్యూనరల్కి మొత్తం రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతూ ఉన్నారని ఆ ఓల్డ్ ఉమెన్ అక్కడి నుంచి వెళ్ళలేకపోతూ ఉంటుంది. యాంగ్జీ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడుతుంది. ఆ ముసలావిడ తన ఫ్యామిలీ గురించి, తన మనవడి గురించి చెప్తూ ఉంటుంది. సో అదంతా ఇక్కడ యాంగ్జీ కూర్చొని వింటూ ఉంటుంది. తనకు ఆత్మలు కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే తను చేస్తూ ఉంటుంది. తర్వాత ఐసీయూలోకి వెళ్ళినప్పుడు మిన్ దగ్గర జియోంగ్ కూర్చొని ఏడుస్తూ ఉండడం కూడా తను చూస్తుంది. తను జియోంగ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ అందరూ మొత్తం చేయాల్సింది చేశారని, ఇప్పుడు మిన్ విల్ గట్టిగా ఉంటే తనే లేస్తాడు అని చెప్తుంది. సో దానికోసమే జియోంగ్ మిన్ని ఆఫ్టర్ లైఫ్లో గుర్తు చేసేకి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు యూన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. అప్పుడే ఆ క్లోజ్గా ఉండే రూమ్ నుంచి తనకి ఒక లైట్ కనిపిస్తుంది. తను అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడే తనకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ముందు తను హీవన్ పైన కోప్పడింది. అలాగే యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు హీవన్ యూన్ని కాపాడేకి గట్టిగా పట్టుకోవడం అంతా గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు వచ్చిన తర్వాత యూన్ చాలా బాధపడుతుంది. తను కూర్చున్నప్పుడు వెనుక నుంచి హీవన్ వచ్చి కూర్చుంటుంది. నిజానికి తనని కాపాడేకే హీవన్ అన్ని రోజుల నుంచి తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ హీవన్ చనిపోకముందు యూన్ చాలా కోప్పడి ఉంటుంది. అందుకే అది తలుచుకొని తను చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో యాంగ్జీ తన డ్యూటీని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లోడు కూర్చొని ఉంటాడు. తన చేతిలో ఒక బాస్కెట్ బాల్ ఉంటుంది. సో ఆ పిల్లోడు కూడా ఆ బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదే బస్లో ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఆ పిల్లోడిని చూపించలేదు. తనకి ఇక్కడ ఏ గాయాలు కూడా అయ్యి ఉండవు. బస్లో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ జియోంగ్ మనకు పాట పాడుతూ కనిపించిన అతను ఈ పిల్లోని చుట్టూ ఆ వాలీబాల్ కట్టేసి పైకి తోసేసి ఉంటాడు. సో ఆ పిల్లోడు అతను నాకు హెల్ప్ చేశాడని, అతన్ని చూసి ఈ బాల్ ఇచ్చేసి వెళ్దామని వచ్చా అని చెప్తాడు. కానీ యాంగ్జీ లోపలికి ఎవ్వరూ వెళ్ళకూడదని, ఆ బాల్ని నాకు ఇస్తే నేను అతనికి ఇచ్చేస్తా అని చెప్తుంది. అప్పుడే మనకు జియోంగ్ వాళ్ళు మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ బాల్ని ఆ చిన్న పిల్లోడిని కట్టేసి కాపాడేకి ట్రై చేయడం మనకు చూపిస్తారు. కానీ ఇప్పటి వరకు ఆ పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నట్లు మనకి ఎక్కడా చూపించలేదు. అంతేకాకుండా తను డ్రైవర్ వెనకాలే ఉంటాడు. మోస్ట్లీ ఆ పిల్లోడు కూడా అప్పుడే చనిపోయి ఉండొచ్చు. మేబీ మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూద్దాం.
సో జరిగిన ఇంత పెద్ద యాక్సిడెంట్లో కొంతమంది కోమాలో ఉన్నారు, అలాగే కొంతమంది చనిపోయారు. సో అందులో నుంచి ఏ దెబ్బలు లేకుండా తప్పించుకోవాలంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆఫ్టర్ లైఫ్లో జియాంగ్ మిన్ని సూట్ కేసులో వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి డ్రైవర్ కూడా వెళ్తాడు. ఆఫీసర్ సాంగ్సిక్ ఏదో ఆలోచించుకుంటూ సిగరెట్ వెలిగిస్తాడు. ఇక్కడ తన లైటర్ పని చేస్తుంది. రియల్ లైఫ్లో తను ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటాడు, కానీ ఆ లైటర్ పని చేసేది కాదు. అది పని చేసింది చూసి తను షాక్ అవుతాడు. అప్పుడే ఆ లైట్ నుంచి వచ్చే నీడని తను ఒకసారి చూస్తాడు. తన తలలో ఒక పార్ట్ మిస్ అయిపోయి ఉంటుంది, యాజ్ ఇఫ్ తనకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లు. తను వెంటనే లైట్ షాప్ దగ్గరికి వచ్చి ఆ ప్లేస్ గురించి అడుగుతాడు. అసలు ఇదేం ప్లేస్ అని, ఇక్కడ అన్ని లైట్స్ డిఫరెంట్గా ఉన్నాయని, అలాగే అక్కడ ఫ్లికర్ అవుతున్న ఒక లైట్ చూసి తనకి ఒక వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడే వాన్యాంగ్ తనకి కాఫీ ఇస్తాడు. నిజానికి ఆఫీసర్ ఆ కాఫీ తీసుకున్నప్పుడు వేడిగా ఉండదు, అలాగే తాగితే టేస్ట్ కూడా ఉండదు. అసలు ఇదేం ప్లేస్, ఇక్కడ ఎప్పుడు రాత్రిగానే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు వెలగని నా లైటర్ ఇప్పుడు వెలుగుతుందని తను వాన్యాంగ్తో అడుగుతాడు. నిజానికి ఆ లైటర్ ఆఫీసర్ వైఫ్ తనకి గిఫ్ట్గా ఇచ్చి ఉంటుంది. ఇక్కడ వాన్యాంగ్ అతనితో ఇంత త్వరగా ఎవ్వరూ ఈ విషయాలన్నింటినీ కనిపెట్టలేదని, ఈ ప్లేస్ గురించి నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పి తన గ్లాసెస్ని తీస్తాడు. సో ఇక్కడ తన ఐస్ కూడా ఆఫీసర్ ముందు చూసినట్లు టైగర్ ఐస్ లాగా ఉంటాయి. దీంతో ఎపిసోడ్ 6 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఆఫీసర్ సాంగ్సిక్ ఇక్కడ వాన్యూంగ్తో ఆ ప్లేస్ గురించి అడుగుతాడు. అప్పుడు వాన్యూంగ్ తన గ్లాసెస్ తీసి తన కళ్ళని చూపిస్తాడు. తన కళ్ళు కూడా టైగర్ ఐస్ లాగా ఉంటాయి. అప్పుడే మనకి ఇక్కడ వాన్యాంగ్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. చాలా సంవత్సరాల ముందు కొరియాలో భూకంపం వచ్చి ఉంటుంది. చాలా బిల్డింగ్స్ కూలిపోయి ఉంటాయి. అందులో వాన్యాంగ్ తన ఫ్యామిలీతో పాటు ఇరుక్కొని ఉంటాడు. అప్పుడే ఇక్కడ మనం తన కూతురుతో మాట్లాడుతూ ఉండడం చూడొచ్చు. తన కూతురు కూడా ఇక్కడ టాఫీస్ తింటూ ఉంటుంది. సో అందుకే తను ఆ టాఫీస్ని యూంజుకి ఇస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడాలి అని చెప్పి తన కూతుర్ని అక్కడే వెయిట్ చేయమని తను ఇక్కడ బయటికి వస్తాడు. అప్పుడే దూరంగా తనకి ఒక లైట్ షాప్ కనిపిస్తుంది. తను అందులోకి వెళ్తాడు. అందులో ఒక లేడీ ఉంటుంది. తను అక్కడ తన కూతుర్ని కాపాడమని అడుగుతాడు. కానీ ఆవిడ ఏ హెల్ప్ చేయకపోవడంతో కోప్పడి అక్కడుండే లైట్ని పగలగొట్టేకి చూస్తాడు. అప్పుడే ఆ లేడీ తన అద్దాలు తీసి తన కళ్ళని చూపిస్తుంది. అవి చూపించి హిప్నోటైజ్ చేసినట్లు ఇక్కడ వాన్యాంగ్ని తను కంట్రోల్ చేస్తుంది. అక్కడుండే చాలా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఎర్త్క్వేక్లో చనిపోయిన వాళ్ళందరూ ఇంకా తిరిగి వెళ్ళలేరు కాబట్టి. ఇక్కడ తను చనిపోయాడని తెలిసి వాన్యాంగ్ చాలా బాధపడతాడు. ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడాలని ఆమెతో రిక్వెస్ట్ చేస్తాడు. అప్పటికే ఆ ఎర్త్క్వేక్లో చాలామంది చనిపోయి ఉంటారు. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. తను ఏమన్నా చేస్తా అన్నందుకు తన కూతుర్ని కాపాడేకి ఒక కండిషన్తో ఆమె ఒప్పుకుంటుంది. తను తన కూతురు లైట్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళి తనని మళ్ళీ నార్మల్ లోకానికి రిటర్న్ పంపేస్తాడు. తన కూతురు ఆ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకొని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. తన కూతుర్ని కాపాడినందుకు వాన్యాంగ్ ఆ లైట్ షాప్కి కేర్ టేకర్గా ఉండేకి ఒప్పుకొని ఉంటాడు. సో దానివల్లే తనకి ఆ లైట్ దొరికి తన కూతుర్ని రిటర్న్ పంపించి ఉంటాడు. ఇప్పటికే వాన్యాంగ్కి చాలా ఏజ్ అయిపోయి ఉంటుంది. కానీ తను అక్కడ కేర్ టేకర్గా పనిచేస్తూ అలానే ఉండిపోయి ఉంటాడు. ఆ లైట్ షాప్ ఉండేది ఆఫ్టర్ లైఫ్లో. మనుషులు చనిపోయాక అక్కడికి వెళ్తారు. కోమాలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. కానీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఈ లైట్ షాప్ ద్వారా వాళ్ళ లైట్ని కనిపెట్టి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. మన లోకంలో ఆత్మలు స్ట్రేంజర్స్ అయితే ఆఫ్టర్ లైఫ్లో కోమాలో ఉన్న వాళ్ళు స్ట్రేంజర్స్. సో ఆఫ్టర్ లైఫ్లో వాన్యాంగ్ లైట్ షాప్కి కేర్ టేకర్గా ఉండి కోమాలో ఉన్న వాళ్ళని రిటర్న్ పంపేకి ఆ లైట్స్ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ ఆఫీసర్కి మనందరికీ ఆ లైట్స్ గురించి తెలుస్తుంది. ఇప్పటి నుంచి మనకు ఆఫ్టర్ లైఫ్ని చూపించినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తారు. ఇంకోవైపు బ్యాంగ్జిన్ ఆ కుక్క సౌండ్ తట్టుకోలేక ఆ కుక్కని వెతుక్కుంటూ మళ్ళీ వెళ్తాడు. అప్పుడే ఐసీయూలోకి ఒక కొత్త నర్స్ జాయిన్ అవుతుంది. తన పేరు బుయాంగ్. తనకు ట్రైనింగ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీని ఇక్కడ హెడ్ నర్స్ యాంగ్జీకి ఇస్తుంది. అప్పుడే యాంగ్జీ ఇక్కడ ఒక పేషెంట్ గురించి చెప్తుంది. అతను ఎవరో కాదు, బ్యాంగ్జిన్. నిజానికి బ్యాంగ్జిన్ తన కుక్కతో పాటు ట్రెక్కింగ్కి వెళ్ళి ఉంటాడు. అక్కడ కాలు జారి కింద పడిపోయి అక్కడుండే చలి వల్ల హైపోథెర్మియాతో చనిపోతూ ఉంటాడు. అప్పుడే తన కుక్క తన మీద వచ్చి పనుకొని ఉంటుంది. దానివల్ల తను చావకుండా బ్రతికిపోయి ఉంటాడు. కానీ ఆ కుక్కకి మాత్రం ఒక కట్టి గుచ్చుకొని ఆ కుక్క చనిపోయి ఉంటుంది. ఆ కుక్క చనిపోయినా కూడా తన ఓనర్ని కాపాడేందుకు అరుస్తూ బ్యాంగ్జిన్ని లైట్ షాప్ వైపుకు వెళ్ళమని చెప్తూ ఉంటుంది. సో అది అర్థం చేసుకోలేక బ్యాంగ్జిన్
ఆ కుక్క పైన కోప్పడుతూ ఉంటాడు. తను చనిపోయేటప్పుడు ఆ కుక్క హైపోథెర్మియా నుంచి తనని కాపాడి ఉంటుంది. ఆ కుక్క చనిపోయిన తర్వాత కూడా వ్యాంగ్జిన్ని సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా తనకి ఇప్పుడు గుర్తుకు వస్తుంది. సో తను ఆ కుక్కని ఫాలో చేసుకుంటూ లైట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇంకోవైపు హ్యుంజు వాళ్ళ నాన్న తన వైఫ్ ఫ్యూనరల్లో ఉంటాడు. హాస్పిటల్కి కాల్ చేసి హ్యుంజు కండిషన్ గురించి అడుగుతాడు. హాస్పిటల్లో వాళ్ళు కండిషన్ ఇంకా ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు అని చెప్తారు. ఇక్కడ యాంగ్జీ కొత్త నర్స్తో హ్యుంజు గురించి చెప్తుంది. తనకి ఎక్స్టర్నల్గా ఏ దెబ్బలు తగలలేదని, ఇంటర్నల్గా కొన్ని దెబ్బలు తగిలాయని చెప్తుంది. అప్పుడే ఇక్కడ హ్యుంజు వాళ్ళమ్మ తనని కాపాడేందుకు గట్టిగా పట్టుకోవడం మనకి చూపిస్తారు. తను ఆఫ్టర్ లైఫ్లో వాళ్ళమ్మని వదిలి వెళ్ళనని తన రూమ్లోనే కూర్చొని ఉంటుంది. ఇంకోవైపు తన కూతుర్ని ఎలాగైనా కాపాడాలని ఆ లైట్ తీసుకొని వచ్చేకి ఇక్కడ హ్యుంజు వాళ్ళ అమ్మే బయటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళమ్మకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు, ఎలాగైనా సరే తన కూతుర్ని త్వరగా కాపాడాలి. ఇప్పటికే తన నోట్లో పెట్టిన కాటన్ వల్ల తను ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఇంకోవైపు యూన్ ఇంకా హీవన్ని చూపిస్తారు. నిజానికి తన ఇంటి డోర్ ఏమీ లాక్ అయ్యి ఉండదు. తనకే తెలియకుండా తనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేకపోతూ ఉంటుంది. యూన్తో ఎలాగైనా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి లైట్ షాప్ దగ్గర నీ లైట్ తీసుకొని తప్పించుకోవాలని యూన్తో చెప్తుంది. యూన్ ఫ్యూనరల్కి కూడా ఇంకా ఒక రోజే మిగిలి ఉంటుంది. ఇంకోవైపు యూన్ ఇంటి ముందర జీవంగ్ కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడ తనకి తన బాల్ కనిపిస్తుంది. సో ఆ చిన్న పిల్లవాడు యాంగ్జీకి ఇచ్చిన బాల్ తన బెడ్ కింద పెట్టి ఉంటుంది. సో తనకి అక్కడ అలా కనిపిస్తూ ఉండొచ్చు. అప్పుడే హాస్పిటల్లో ఎవరో చనిపోయినట్లు చూపిస్తారు. అక్కడ ఫేస్ చూపియరు కానీ బాడీ మాత్రం చిన్న పిల్లాడిదే. మేబీ దీనికి ముందు ఎపిసోడ్లో బాల్ ఇచ్చేకి వచ్చిన చిన్నపిల్లాడు చనిపోయి ఉండొచ్చు. చనిపోయింది చూసి బాధతో ఇక్కడ కొత్త నర్స్ యాంగ్జీతో ఇక్కడ అందరూ కోమా పేషెంట్సే వస్తారా అని అడుగుతుంది. యాంగ్జీ కొత్త నర్స్తో ఇది ఆఫ్టర్ లైఫ్కి రియల్ లైఫ్కి మధ్య గేట్వే లాంటిదని, ఇక్కడికి వచ్చేవాళ్ళు నయమయ్యి ఇంటికి వెళ్ళిపోతారని లేదా ఆఫ్టర్ లైఫ్లోనే ఇరుక్కుపోతారని చెప్తుంది. ఇంకోవైపు చనిపోయిన డ్రైవర్తో సోకి జరిగిన దాంట్లో నీ తప్పు ఏం లేదని చెప్పి తన బాడీని ఫ్యూనరల్ కోసం రెడీ చేస్తాడు. ఇక్కడ డ్రైవర్ ఫ్యూనరల్కి కూడా ఒకరోజు మిగిలి ఉంటుంది. ఈ యాక్సిడెంట్ తన వల్లే జరిగిందని తను ఇంకా అదే గిల్ట్లో ఉంటాడు. తను జియాంగ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా జరగడానికి నేనే కారణమని తనతో క్షమాపణ అడుగుతాడు. సో తన ఫ్యూనరల్ అయ్యేవరకన్నా తను అక్కడ ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇక్కడ జియాంగ్ని తను ఎత్తుకొని లైట్ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ఆఫీసర్కి తన యాక్సిడెంట్ గురించి, తన వైఫ్ మిస్క్యారేజ్ గురించి మొత్తం తెలుస్తుంది. ఇక్కడ తను బ్రతకాలని కోరిక పెరుగుతుంది. తను అక్కడి నుంచి తప్పించుకునేకి లైట్ తన చేతిలో ఉన్న లైటరే. తను ఆ లైటర్ని వెలిగిస్తూనే తను కోమాల నుంచి బయటికి వచ్చేస్తాడు. యాంగ్జీ కోమాల నుంచి బయటకు వచ్చిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆఫీసర్ని యాక్సిడెంట్ నుంచి ఆ షెఫ్ కాపాడి తను యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. అందుకే ఆఫ్టర్ లైఫ్లో కూడా ఆ బైక్ సౌండ్స్తో ఆఫీసర్ని లైట్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళేకి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ తన కుక్కని ఫాలో చేసుకుంటూ బ్యాంగ్జిన్ లైట్ షాప్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తన లైట్ని ముట్టుకొని తను కూడా కోమా నుంచి బయటికి వచ్చేస్తాడు. కానీ తన కుక్క మాత్రం చనిపోయి ఉంటుంది. అది అక్కడే ఉండిపోతుంది. నెక్స్ట్ ఆ డ్రైవర్ జియోంగ్ని లైట్ షాప్ దగ్గరికి తీసుకుని వచ్చి దింపుతాడు. అప్పుడే జియోంగ్ నేను ఉన్న చోట ఆ ఇంట్లో ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారని, తనకు కూడా హెల్ప్ అవసరమేమో అని చెప్తాడు. సో ఇక్కడ ఆ డ్రైవర్ నాకు టైం ఉన్నంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి కాపాడుతా అని చెప్పి తను అమ్మాయిని కాపాడేకి అక్కడి నుంచి వెళ్తాడు. సో వాళ్ళు ఎవరో కాదు, హీవన్ ఇంకా యూన్. తను ఏం చేసినా కూడా తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని ఇక్కడ డ్రైవర్ చాలా బాధపడుతూ ఉంటాడు. జియోంగ్ కూడా లైట్ షాప్లోకి వెళ్ళి తన లైట్ని చూస్తాడు. అప్పుడే వాన్యంగ్ అక్కడికి వచ్చి మనం మళ్ళీ కలుసుకోమని అనుకుంటున్నా అని చెప్తాడు. సో అది విని జియోంగ్ తన లైట్ని ముట్టుకుంటాడు. దాంతో తను కోమాల నుంచి బయటికి వచ్చేస్తాడు. దీంతో ఎపిసోడ్ 7 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి యాంగ్జీ పాస్ట్ని చూపిస్తారు. తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు తను కూడా కోమాలో వెళ్ళి ఉంటుంది. తను చూసిన ఆఫ్టర్ లైఫ్ నిజమా కాదా అని తనకే డౌట్ వేస్తూ ఉంటుంది. తనకి ఆ హెడ్ నర్స్ తీసుకున్న కేర్ వల్లే తను మళ్ళీ తిరిగి వచ్చిందని, తను కూడా నర్స్ అవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యి ఉంటుంది. తన దగ్గర ఉండే ఐపాడ్ కూడా పాఠాలు వినేకి హెడ్ నర్సే గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది. సో ఇప్పుడు తను నర్స్ అయ్యాక ఆ హెడ్ నర్స్ చేసినట్లు పేషెంట్స్కి పాటలు వినిపించి వాళ్ళు మేల్కోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం యాక్సిడెంట్ జరిగిన బ్రిడ్జ్ పైన జియాంగ్ మిన్ని కొడుతూ ఉండడం చూస్తాం. అప్పుడే ఇక్కడ మిన్కి స్పృహ వస్తుంది. కానీ అప్పుడు కూడా తను జియాంగ్ని గుర్తుపట్టలేకపోతాడు. సో ఇక్కడ జియాంగ్కి ఎక్కువ టైం ఉండదు. మిన్ ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఫ్రీజర్ని లాక్ చేసి ఎలాగో అలా
టైంని ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉంటుంది. కానీ సోఖీ కూడా ఫ్యూనరల్ని ఎక్కువ రోజులు డిలే చేయలేడు. ఎప్పటిలాగానే తను మిన్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈసారి మిన్ బస్ దిగకముందే తనే బస్ ఎక్కి మిన్ని నన్నెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు, నేనంటే నీకు ఇష్టమే కదా అని అరుస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకిష్టమైన వాళ్ళని గుర్తుపడుతూ ఉంటారు. ఇక్కడ మిన్ మాత్రం జియోంగ్ని గుర్తుపట్టలేకపోతూ ఉంటాడు. అప్పుడే తను మిన్ని బ్రతికించేకి తన సోల్ పైన వేసిన స్టిచెస్ని షర్ట్ తీసి అతనికి చూపిస్తుంది. అది చూసి మిన్ చాలా గట్టిగా అరుస్తాడు. కానీ పక్కన ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోరు. అప్పుడే జియోంగ్ నేను తప్ప నిన్ను ఇక్కడ ఎవ్వరూ చూడలేరు అని చెప్తుంది. అప్పుడే తను మిన్తో నువ్వు నిజమైన లోకంలో లేవని, నీకు యాక్సిడెంట్ జరిగిందని మొత్తం చెప్తుంది. ఇక్కడ మిన్ తనకు జరిగిందంతా తెలుసుకొని చాలా బాధపడతాడు. సో ఎంత ట్రై చేసినా కూడా తనకి జియోంగ్ ఎవరో గుర్తుకు రాదు. తనకు కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి తను మిన్తో నువ్వు లైట్ షాప్కి వెళ్ళి నీ లైట్ తీసుకొని ఇక్కడి నుంచి బయటపడు అని చెప్తుంది. ఇంకోవైపు డ్రైవర్ యూన్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ హీవోన్ని చూసి తను చేసిండే తప్పుకి వాళ్ళని క్షమాపణ అడుగుతాడు. హీవోన్ కూడా ఆ డ్రైవర్ చేసిన దాంట్లో తప్పు ఏం లేదని తెలిసి అతన్ని క్షమిస్తుంది. యూన్ని తను పంపిస్తానని చెప్పి డ్రైవర్ని హ్యూంజు ఉన్న బిల్డింగ్ దగ్గరికి పంపిస్తుంది. ఆ డ్రైవర్ హ్యూంజు ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పటికే లైట్ షాప్కి బయలుదేరిన హ్యూంజు వాళ్ళమ్మ దారిలో అతనికి కనిపిస్తుంది. తను ఆమెతో కూడా క్షమాపణ అడుగుతాడు. ఇక్కడ హ్యూంజు వాళ్ళమ్మ ఏమీ మాట్లాడలేకపోతుంది. తన కూతురుని కాపాడేకి తన కూతురు ఎక్కడుందో ఆ డ్రైవర్కి చెప్పి తను లైట్ షాప్ వైపుకి వెళ్తుంది. తాను లైట్ షాప్కి వెళ్ళి హ్యూంజు బ్రేస్లెట్ తీసుకొని అది చూపించి తన కూతురు లైట్ ఇవ్వమని ఇక్కడ వాన్యాంగ్తో అడుగుతుంది. తను మాట్లాడలేదు కాబట్టి సైగ చేస్తూ ఉంటుంది. కానీ వాన్యాంగ్ మాత్రం అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు. అతను ఇవ్వను అని చెప్పినందుకు తను కోప్పడి అతని కాలర్ పట్టుకుంటుంది. అప్పుడే వాన్యాంగ్ తన అద్దాలు తీసి ఆమెను కంట్రోల్ చేస్తాడు. తను ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. అప్పుడే తనకి వాన్యాంగ్ వాళ్ళ నాన్న అని గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు తనని కాపాడడానికే వాన్యాంగ్ అక్కడ కేర్ టేకర్గా ఉండిపోయి ఉంటాడు. అంటే హ్యూంజు వాన్యాంగ్ గ్రాండ్ డాటర్. వాన్యాంగ్ తన కూతుర్ని గుర్తుపట్టలేకపోతాడు. అప్పుడే అక్కడ ఉండే టాఫీస్ తీసుకొని వాళ్ళ నాన్నకి తినిపించి అతనికి గుర్తు వచ్చేలాగా చేస్తుంది. చివరికి వాళ్ళ నాన్న ఆమెను గుర్తుపడతాడు. ఆమెను చూసి తను చాలా బాధపడతాడు. చిన్నప్పుడు తనని కాపాడడానికే ఆయన ఆ లైట్ షాప్కి గార్డియన్గా అయిపోయి ఉంటాడు. ఇంకోవైపు హ్యూంజు వాళ్ళమ్మ త్వరగా ఇంటికి రాలేదని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. బయట తనకు డ్రైవర్ కనిపిస్తాడు. హ్యూంజుతో సారీ చెప్పి తనకు వెంటనే లైట్ షాప్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళమ్మ తనని కాపాడేకి లైట్ షాప్కి వెళ్ళి ఉంటుంది. అలాగే వాళ్ళమ్మ దగ్గర ఎక్కువ టైం కూడా ఉండదు. తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ డ్రైవర్ కూడా నిలబడలేకపోతూ ఉంటాడు. తనకి కూడా ఫ్యూనరల్ అయిపోతూ ఉంటుంది. తన నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. హ్యూంజు అతన్ని కాపాడేకి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో అని హెల్ప్ కోసం పిలిచేకి వెళ్తుంది. కానీ ఎవ్వరూ తన మాటల్ని వినరు. అప్పుడే తనకు స్టార్టింగ్ నుంచి జరుగుతుందంతా రియలైజ్ అవుతుంది. తనకి ఇంకా వాళ్ళమ్మకి జరిగిందంతా ఆ డ్రైవర్ ద్వారా తను తెలుసుకుంటుంది. తను ఆఫ్టర్ లైఫ్లో ఉన్నందుకే తన మాటల్ని ఎవరు వినలేకపోతున్నారని ఆమెకు అర్థమయ్యి తను మళ్ళీ తిరిగి ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది. అంతా తెలుసుకున్న తర్వాత తన ముక్కులో నుంచి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. తన ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళమ్మకి జరిగిందంతా తలుచుకొని బాధపడుతున్నప్పుడు వాళ్ళమ్మ లైట్ షాప్ నుంచి హ్యూంజు లైట్ని తీసుకుని వస్తుంది. కానీ హ్యూంజు మాత్రం నేను తిరిగి వెళ్ళనని వాళ్ళమ్మని వదిలేసి వెళ్లాల్సి వస్తుందని తను ఏడుస్తూ ఉంటుంది. కానీ తను తిరిగి వెళ్లాల్సిందే అని తన కోసం వాళ్ళ నాన్న వెయిట్ చేస్తూ ఉన్నాడని ఆమెకు ఎలాగో అలా చెప్పి ఇక్కడ ఆ లైట్ని తన చేతికి ఇస్తుంది. ఇంకోవైపు డ్రైవర్ అక్కడే పడిపోయి ఆఫ్టర్ లైఫ్లోనే ఉండిపోతాడు. యూన్ని ఎలాగో అలా హీవోన్ ఒప్పించి లైట్ షాప్ దగ్గరికి వెళ్ళి తన లైట్ తీసుకోమని చెప్తుంది. హీవోన్ని వదిలేసి వెళ్ళేకి తను కూడా ఏడ్చుకుంటూ లైట్ షాప్ దగ్గరికి బయలుదేరుతుంది. లైట్ షాప్ దగ్గరికి వెళ్ళి తన లైట్ చూసి ఆమె తన లైట్ని ఎత్తుకుంటుంది. కానీ హాస్పిటల్లో తనకి మెలకు వస్తానే తను చనిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ లైఫ్లో తను తన లైట్ తీసుకొని వాన్యాంగ్ ముందరే ఆ లైట్ని పగలగొట్టేస్తుంది. హీవోన్ ఇంకా యూన్ వాళ్ళిద్దరిని ఎవరు జడ్జ్ చేయని చోట కలిసి బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్ లైఫ్ కంటే ఇంకో మంచి ప్లేస్ దొరకదని ఇక్కడ తనతోనే ఉండాలని యూన్ ఫిక్స్ అయ్యి అలా చేసి ఉంటుంది. సో బ్రతికి ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు లేదా చనిపోయారు. ఇంకా మిగిలింది మిన్ మాత్రమే. తను కూడా ఆమెతో అక్కడే ఉండిపోవాలని అనుకుంటాడు. కానీ అతను ఎంత ట్రై చేసినా కూడా జియాంగ్ అతనికి గుర్తు రాదు. నేను ఎప్పటికీ నీతోడే ఉంటా అని చెప్పి జియాంగ్ మిన్ని లైట్ షాప్ దగ్గరికి పంపిస్తుంది. తన లోపలికి వెళ్ళి వాన్యాంగ్తో తన లైట్ గురించి అడుగుతాడు.
అప్పటికి కూడా బ్రతకాలని మిన్ విల్ స్ట్రాంగ్గా ఉండదు. అందుకే తను అతని లైట్ని ఇవ్వడు. చివరికి ఎలాగో అలా మిన్ కూడా తన లైట్ తీసుకొని రియల్ లైఫ్కి వచ్చేస్తాడు. బయట నుంచి అతన్ని చూసి జియాంగ్ చాలా ఏడుస్తూ ఉంటుంది. అది వాన్యాంగ్ కూడా చూస్తాడు. మిన్ వెళ్ళిపోయాక జియాంగ్ లైట్ షాప్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. చివరి వరకు కూడా మిన్ ఆమెను గుర్తుపట్టలేకపోయాడని ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. సో ఇక్కడ రియల్ లైఫ్లో స్టోరీ 3 months తర్వాత చూపిస్తారు. యుంగ్జీ జియాంగ్ని వచ్చి కలుస్తుంది. తను ఆ రోజు డిశ్చార్జ్ అవుతూ ఉంటాడు. తను కోమాలో ఉన్నప్పుడు చూసిందంతా నిజమా కాదా అని ఇంకా భ్రమలోనే ఉంటాడు. ఇక్కడ యాంగ్జీ తన కాలు డ్యామేజ్ అయ్యాయి కాబట్టి వాకింగ్ ప్రాక్టీస్ చేసేకి అతనికి స్లిప్పర్స్ గిఫ్ట్గా ఇస్తుంది. మేము మళ్ళీ కలవమని అనుకుంటున్నా అని అతనితో చెప్తుంది. ఇదే డైలాగ్ వాన్యాంగ్ కూడా అతనితో చెప్పి ఉంటాడు. ఈ మాట నేను ఎక్కడో విన్నట్టుంది అని జియాంగ్ చెప్తాడు. ఇక్కడ యాంగ్జీ ఆయన చూడ్డానికి కొంచెం మొండోళ్ళలా కనిపించినా కూడా చాలా మంచోడని చెప్తుంది. ఇక్కడ ఆమె వాన్యాంగ్ గురించి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తను కూడా ఒకసారి ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళి వచ్చింది. కానీ ఎక్కువ మంది అక్కడ జరిగింది గుర్తు పెట్టుకోలేకపోతారు. కానీ ఇక్కడ యాంగ్జీ మాత్రం మొత్తం గుర్తు ఉన్నట్లు మాట్లాడుతుంది. చాలామంది సోల్స్ ఆఫ్టర్ లైఫ్ నుంచి రియల్ లైఫ్లోకి రావడానికి హెల్ప్ చేస్తున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వాన్యాంగ్ దగ్గరికి ఎవరో ఇంకా కొన్ని లైట్స్ తీసుకుని వచ్చి ఇస్తారు. మళ్ళీ ఏదో యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అందులో చాలా లైట్స్ ఫ్లికర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వాన్యాంగ్ ఇందులో ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో ఎంతమంది ఇక్కడే ఉండిపోతారో చూద్దామని చెప్తాడు. ఆ డ్రైవర్ ఆఫ్టర్ లైఫ్లోనే ఒక మంచి డ్రైవర్గా మారిపోయి అక్కడే ఉండిపోయి ఉంటాడు. హివోన్ ఇంకా యూన్ వాళ్ళు అనుకున్నట్లే ఆఫ్టర్ లైఫ్లో ఇద్దరు కలిసి ఉంటారు. ఇక్కడ లివింగ్ వరల్డ్లో హ్యూన్జు మొదటిసారిగా యాక్సిడెంట్ తర్వాత స్కూల్కి వెళ్తూ ఉంటుంది. తనకి ఇప్పటికీ కూడా తను ఉన్నది ఆఫ్టర్ లైఫ్లోనా లేకపోతే రియల్ లైఫ్లోనా అని డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ నాన్న ఆమెకు ధైర్యం చెప్పి ఈవినింగ్ నిన్ను పికప్ చేసుకునే కూడా వస్తా అని చెప్తాడు. తను క్లాస్లో వెళ్ళి కూర్చున్న తర్వాత టీచర్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమెతో మాట్లాడతారు. ఆఫ్టర్ లైఫ్లో తనకి ఎవ్వరూ మాట్లాడుతూ ఉండరు. సో ఇక్కడ అలా కాకుండా అందరూ ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే హ్యూన్జు నార్మల్గా బిహేవ్ చేయలేకపోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ టీచర్తో నాకేదో కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని నేను నర్సింగ్ రూమ్కి వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. తను బయటికి వెళ్ళి అక్కడుండే వాటర్ని పట్టి చూస్తుంది. ఆ వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అది తనకు తెలుస్తుంది. అప్పుడే ఇక్కడ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. తను ఆఫ్టర్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి తను వేవ్ చేసి ఉంటుంది. సో ఆ అమ్మాయి పార్క్ హ్యూన్జు తనని చూడగలదని తెలిసి ఆఫ్టర్ లైఫ్ నుంచి హ్యూన్జుని ఫాలో చేసుకుంటూ రియల్ లైఫ్కి వచ్చేసి ఉంటుంది. తను చనిపోకముందు తన ఫేస్ ఏదో డ్యామేజ్ అయినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ అమ్మాయి ఫోటోనే మనం ఆఫీసర్ సాంగ్సిక్ టేబుల్ పైన పెండింగ్ కేసెస్లో చూసాము. ఇంకోవైపు హ్యూన్జు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో లైట్ షాప్లోనే ఉండిపోయి ఉంటుంది. వాళ్ళతో పాటు బ్యోంగ్జిన్ కుక్క కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ చిన్నప్పుడు చాక్లెట్ తినిపించినట్లు వాన్యాంగ్ తన కూతురికి చాక్లెట్ తినిపిస్తాడు. కానీ తను చాక్లెట్ తీసుకొని వాళ్ళ నాన్నకే తినిపిస్తుంది. అప్పుడే మనకు జూమ్ అవుట్ చేసి ఇక్కడ లైట్ షాప్ని చూపిస్తారు. ఆ ఒక ఏరియాలో ఒక లైట్ షాప్ ఉంటుంది. అలాగే అక్కడ చాలా లైట్ షాప్స్ని మనం చూడొచ్చు. మేబీ ఒక్కో ఏరియాకి ఒక లైట్ షాప్ లేదా ఒక ఇన్సిడెంట్కి ఒక లైట్ షాప్ ఉండొచ్చు. సాంగ్సిక్ షెఫ్ దగ్గరికి వెళ్తాడు. ఆ షెఫ్ తనని కాపాడేకి ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. అతని ఆత్మ ఇక్కడ సాంగ్సిక్తో మాట్లాడుతుంది. నిజానికి ఆ షెఫ్ ఆఫ్టర్ లైఫ్ నుంచి తప్పించుకున్న ఆత్మల్ని పట్టి మళ్ళీ ఆఫ్టర్ లైఫ్కే పంపేస్తూ ఉంటాడు. అందువల్లే స్టార్టింగ్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన అమ్మాయిని కూడా తను ఫాలో చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోతాడని తెలిసి ఆ ఓల్డ్ మ్యాన్కి తను ఫుడ్ తీసుకొని వెళ్తాడు. అక్కడ అతనితో కాసేపు మాట్లాడతాడు. అందువల్లే ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోకముందు తన ఫేస్లో స్మైల్ ఉంటుంది. ఇప్పుడు ఆ షెఫ్ చనిపోయాడు కాబట్టి తన పవర్స్ని ఇంకా అద్దాల్ని ఆఫీసర్ సాంగ్సిక్కి ఇస్తాడు. ఆ గ్లాసెస్ వేసుకొని ఇక్కడ సాంగ్సిక్ అక్కడి నుంచి బయటికి వస్తాడు. సో ఆఫ్టర్ లైఫ్లో ఆత్మల్ని చూసుకునేకి వాన్యాంగ్ ఉన్నట్లే ఇక్కడ ఆ షెఫ్ ఉంటాడు. ఇప్పుడు ఆ పని ఆఫీసర్ సాంగ్సిక్ చేస్తాడు. అప్పుడే హాస్పిటల్లో యోంగ్జీ తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఆత్మ ఆమె పైన అటాక్ చేస్తుంది. ఆ పేషెంట్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు యోంగ్జీ కాసేపు వెయిట్ చేయమని చెప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటాడు. దానివల్ల అతను చనిపోయి ఉంటాడు. అతను చనిపోయాడని కూడా ఇంకా రియలైజ్ అయ్యి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ గ్లాసెస్ వేసుకొని వచ్చిన ఆఫీసర్ సాంగ్సిక్ అతన్ని కొట్టి ఆమెను కాపాడతాడు. సో ఇప్పటి నుంచి ఏ స్పిరిట్ రిలేటెడ్ కేసు అయినా కూడా సాంగ్సిక్కే చూసుకుంటాడు. ఇంకోవైపు మిన్ స్పృహలోకి వస్తాడు కానీ తన కాళ్ళు పని చేయవు. అంతేకాకుండా తనకి జియాంగ్ ఎవరో కూడా గుర్తుకు రాదు. తను ఎంతో ట్రై చేస్తాడు.
అంతేకాకుండా తను ఎన్నో హాస్పిటల్స్ కూడా తిరుగుతాడు. తనకు యాక్సిడెంట్ జరిగిండే చోటికి కూడా వెళ్ళి ట్రై చేస్తాడు. కానీ ఏం చేసినా కూడా తనకి జియాంగ్ గుర్తుకు రాదు. హాస్పిటల్లో డాక్టర్స్ తనకి మెమరీ లాస్ ప్రాబ్లం వచ్చిందని చెప్తారు. తను ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేకి పాస్వర్డ్ కొడతాడు. కానీ ఆ పాస్వర్డ్ కూడా అతనికి గుర్తు ఉండదు. అప్పుడే మనకు 3 months బ్యాక్ జియాంగ్ ఫ్యూనరల్ని చూపిస్తారు. మిన్ తనని గుర్తుపట్టలేకపోయాడని జియాంగ్ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సోకి కాసేపట్లో నువ్వు ఇదంతా మర్చిపోయి వేరే లోకానికి వెళ్ళిపోతావని ఆమెతో చెప్తాడు. కానీ నిజానికి ఆమె ఆఫ్టర్ లైఫ్కి వెళ్ళి ఉండదు. మిన్ తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి పాస్వర్డ్ని టైప్ చేస్తాడు. కానీ ఆ పాస్వర్డ్ కూడా తను మర్చిపోయి ఉంటాడు. అప్పుడే పైన ఉండే సెన్సార్ లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో అది ఆన్ చేసేకి తన చెయ్యి ఎత్తి వేవ్ చేస్తాడు. అప్పుడే ఇక్కడ మనకు జియాంగ్ మిన్ గుర్తుపట్టలేకపోయాడనే బాధతో ఆఫ్టర్ లైఫ్లోకి పోకుండా ఈవిల్గా మారిపోయి రియల్ వరల్డ్కి వచ్చేసిందని తెలుస్తుంది. సో వీళ్ళ స్టోరీని మనకు సీజన్ 2లో చూపిస్తారేమో చూద్దాం. అంతేకాకుండా ఆఫీసర్ సాంగ్సిక్ హ్యుంజు వెనకాల వచ్చిన అమ్మాయి కేసు కూడా సాల్వ్ చేసి తనని కూడా ఆఫ్టర్ లైఫ్కి పంపేస్తాడు. తన పూర్తి పవర్స్ని మనకు సెకండ్ సీజన్లో చూపిస్తారేమో చూద్దాం. ఇందులో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అది మీరు మూవింగ్ అనే కొరియన్ సిరీస్ చూసి ఉంటే అర్థమవుతుంది. సో మూవింగ్ని లైట్ షాప్ని కలిపేకి ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ చేశారు. ఆఫీసర్ గియోల్ సాంగ్సిక్తో ఒక స్కూల్ కొలాప్స్ అయిందని, కానీ ఈ కేసుని హైయర్ అథారిటీస్ బయటికి రాకుండా చేస్తున్నారని సాంగ్సిక్తో చెప్తాడు. ఆ కేసు పైనే మాట్లాడేకి ఒక అమ్మాయి వచ్చిందని చెప్తాడు. హైయర్ అథారిటీస్లో చాలామంది సూపర్ పవర్స్ ఉన్న హ్యూమన్స్ ఉన్నారని బయటికి తెలియకూడదని ఈ కేసుని కప్పేస్తూ ఉంటారు. ఆ కేసు గురించి మాట్లాడేకి వచ్చేది ఆల్రెడీ మనం మూవింగ్ సిరీస్లో చూసిన అమ్మాయే. తన పేరు జాంగ్ హీసు. ఇక్కడ ఆఫీసర్ సాంగ్సిక్ నీకు దెబ్బలేం తగలలేదు కదా అని అడిగితే నాకు తగలు అని ఆమె చెప్తుంది. ఆమెకు ఆ సిరీస్లో సూపర్ హీలింగ్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ సీన్లో మనం సాంగ్సిక్ని ఒక బిల్డింగ్ దగ్గర నిలబడి ఉండడం చూస్తాము. ఆ బిల్డింగ్లో ఏదో ఆత్మ ఉందని చెప్పి తన లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక కుర్రాడు వస్తాడు. తను ఆ బిల్డింగ్లోకి వెళ్తూ ఉంటాడు. ఆ కుర్రాడితో సాంగ్సిక్ లోపలికి వెళ్ళొద్దని, వెళ్తే డేంజర్ అని చెప్తాడు. అతని పేరు కిమ్ యాంగ్ టాక్. తను కూడా మూవింగ్ సిరీస్లో ఒక క్యారెక్టర్. ఇక్కడ తను సాంగ్సిక్తో ఆర్గ్యూ చేస్తాడు. నన్ను అవేం చేయలేవని తన పవర్ చూపించేకి ఇక్కడ సాంగ్సిక్ ముందర అతను తన వేలు తీసి ఒక చిటిక వేస్తాడు. తను ఒక చిటికతో టైంని ఆపగలడు. సో ఇక్కడ చిటిక వేస్తూనే బూమ్, ఈ సీజన్ ఇక్కడే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీజన్లో మూవింగ్ని ఇంకా లైట్ షాప్ని ఎలా కలిపి తీస్తారో చూద్దాం. దీంతో సీజన్ 1 స్టోరీ ఇక్కడే ఎండ్ అవుతుంది.